నియోజకవర్గం మొత్తం నుంచి ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలవడానికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడానికి నూతనంగా మద్దూరు కానీ బొమ్మరాజ్పేట్ కొడంగల్ దౌలతాబాద్ మండలాల నుంచి వచ్చిన యువకులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ వంతు సహకారాన్ని అందించి కొడంగల్ నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపిస్తే నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 100 నియోజకవర్గాలలో గెలిపించడానికి మీరిచ్చిన బలంతో మీరిచ్చిన మద్దతుతోటి రాష్ట్రం నలుమూలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ కోట మీద ఎగరేసి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకోవడానికి కంకణం కట్టుకొని బయలుదేరుతా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైన సందర్భంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకొని వందల మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తా, మా లంబాడి సోదరులకు 6% ఉన్న రిజర్వేషన్ 12% చేస్తా అని చెప్పి ఆనాడు ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వంచి ముఖ్యమంత్రి గద్దె మీద ఎక్కిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇవాళ మళ్ళీ ఎన్నికలకు మన దగ్గరకు వచ్చింది. ఆయల్ల ఓటు వేయించుకున్న చంద్రశేఖరరావు ఆయల్ల నుంచి ఇవాళ వరకు మళ్ళీ మనకు కనిపించలే. కనీసం మనం పోయి కలుద్దామన్నా ప్రగతి భవన్ లో పేద ప్రజలకు అనుమతి లేదు. ప్రగతి భవన్ లో 10 ఎకరాలలో 1000 కోట్ల రూపాయలు పెట్టి 150 గదుల బంగ్లాను నిర్మించుకొని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూమ్ కు పెట్టుకొని విలాసవంతమైన జీవితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గడుపుతున్నట్టు తప్ప ఒక్క రోజు కూడా పేదలకు అందుబాటులో ఉండి ఎవరైనా పేదోడు ప్రగతి భవన్ గేటు దగ్గరకు వస్తే పోలీసు బూటు కాళ్లతో తక్కించి తెలంగాణ బిడ్డని అవమానం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనను గద్దెం దించడానికి ఇలా కొడంగల్ నడిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మిత్రులకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం, తెలంగాణ నలుమూలలో తిరిగి 100 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన గురుతరమైన బాధ్యత నా భుజాల మీద పెట్టినప్పుడు, రాష్ట్రం నలుమూలలో తిరగాలని నేను నడుం బిగించినప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఎవరు కూడా మనతో పోటీ పడడానికి సరితూగే మనిషి లేక తాండూరు సంతలో ఓ వింత జంతువును తీసుకొచ్చి మన దగ్గర పెట్టి కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.